శ్రీ ధర్మపురి క్షేత్రం ఒక దివ్య క్షేత్రం. సకల దేవతలు కొలువై ఉంటారు. ఫ్రెండ్స్, మేము పెద్దమ్మ గుడికి వెళ్తాం. అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు. ఎలాగ చూపిస్తా. ఈరోజు మేము ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పెద్దమ్మ గుడికి పోతున్నాం. అక్కడ మేము అందరి దేవుళ్ళు చూపిస్తా. కానీ కార్ చూపించాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా కార్. ఇది ఏ కార్ గెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మేము ఉన్నది మారుతి సుజుకి X23 ఆల్టో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మొత్తంగా అయితే బయలుదేరినాం. కానీ మా తోడు మా బాబాయ్ డ్రైవింగ్ చేస్తాడు. వెదర్ చాలా బాగుంది ఈరోజు. అండి కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పెద్ద హనుమాన్జీ కనిపిస్తాడు. హనుమాన్జీ కనిపించాడా చూడండి ఫ్రెండ్స్. అది ధర్మపురి గుడి మీకు కనిపిస్తుంది అనుకుంటా. చూడండి, వచ్చేసాం మనం. ఫైనల్గా గుడికి వచ్చేసినాం ఫ్రెండ్స్. కార్ పార్కింగ్ అయిపోయింది. ఇదే మా రెడ్ కలర్ కార్. అదే వచ్చేసాం ఫ్రెండ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఇప్పుడు ప్రెసెంట్ మనం ధర్మపురి క్షేత్రంలో ఉన్నాం. ఇది మియాపూర్, మదనగూడ, చందనగర్ సమీపంలో దగ్గర ఉంటుంది. సరౌండింగ్ ఏరియాలో దగ్గర ఉంటుంది. ఈ క్షేత్రంలో చాలా దేవుళ్ళ గుడులు ఉంటాయి. అందరు దేవుళ్ళ గుడులు ఇక్కడనే ఉంటాయి. ఒకప్పుడు దీన్ని దొంగల గుట్ట అంటుండే, ఇప్పుడు దేవుళ్ళ గుట్ట అయిపోయింది. ఇది ఒక దేవుళ్ళ గుట్ట. మీకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు ఇక్కడ ఉంటారు. ఇది ఒక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. హిడెన్ జెమ్ ఇన్ మియాపూర్ చందానగర్ సర్కిల్ అని చెప్పొచ్చు. ఇది చాలా మందికి తెలియదు. అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ బయట ఉన్న వాళ్ళకి తెలియదు. ఈరోజు చూపించడం జరుగుతుంది. చూడండి, తరించండి, ఈ దేవుళ్ళ విశేషాలు తెలుసుకోండి. అందరూ మంచిగా చూడండి, దర్శించుకోండి. వీలున్నప్పుడు రండి, మీ ఫ్యామిలీతో రండి. ఇక్కడికి వస్తే చాలా మైండ్ అయితే చాలా పీస్ఫుల్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది. మంచిగా కోరికలు కోరుకోండి, నెరవేరుతాయి. ఇక్కడ చాలా ఫేమస్ అయిన దేవుళ్ళు ఉన్నారు. ఈ లొకేషన్ మీకు గూగుల్ మ్యాప్స్లో ఇస్తాను. myself Naresh Chari, please subscribe to my channel. Thank you all. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇట్లా ఫస్ట్ కాలు కడుక్కొని ఫస్ట్ పెద్దమ్మ గుడి. ఇది పెద్దమ్మ గుడి. ఫస్ట్ ఇదే వెలిసింది ఇక్కడ. ఈ గుడి వెలిసిన తర్వాత అన్ని గుడులు తయారైనాయి. ఫస్ట్ పెద్దమ్మ గుడి. కాలు కడుక్కోవాలి ఫస్ట్. మనకి ఎంట్రీలోనే ఫస్ట్ శివుడు దర్శనం ఇస్తాడు. రైట్ సైడ్ వచ్చేసి పెద్దమ్మ గుడి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివాలయం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇదంతా శివాలయం. ఫస్ట్ గుడి ఫ్రెండ్స్ ఇది. ఈ గుడి తర్వాతనే ఇక్కడ అన్ని గుడులు వెలిసినాయి. ఫస్ట్ గుడి ఇదే, పెద్దమ్మ గుడి. ఇది శివాలయం. ఈ శివాలయంలో ఫస్ట్ మనకు మధ్యలో శివుడు ఉంటాడు. శివునికి రైట్ సైడ్ వినాయక స్వామి ఉంటారు. శివునికి లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు. నెక్స్ట్ అయ్యప్ప స్వామి వారి సన్నిధి. ఇది మనకు శివాలయం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇందులో మనకు అయ్యప్ప స్వామివారు దర్శనమిస్తారు. తర్వాత నాగదేవతలు, నాగదేవుళ్ళు. ఇది అయ్యప్ప స్వామివారి సన్నిధి ముందే ఉంటుంది మనకు రైట్ సైడ్లో ముందు. ఈ లొకేషన్ మీకు చాలా సీరియల్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు సీరియల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సరస్వతి దేవి వారి ఆలయం. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. చాలామంది పిల్లలకి ఇక్కడే అక్షరాభ్యాసం జరుగుతుంది. మీరు కూడా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలనుకుంటే ముందు రోజు వచ్చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. వీళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు. శ్రీ సత్యవాణి అమ్మగారు. ఈమె ఈ గుడి యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సరస్వతి దేవి ఆలయం పక్కన మనకు శ్రీ వేదవ్యాసుల స్వామివారు తమ శిష్యులతో దర్శనమిస్తారు. అలాగే శ్రీకృష్ణుడు మనకు దర్శనమిస్తాడు. ఈ లెఫ్ట్ సైడ్లో 2 గుడులు అవే. వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ ఫ్రెండ్స్, పైనకోవాలి. మీరు చూడొచ్చు చాలా షూటింగ్స్ అయితే తీసినారు ఇక్కడ. చాలా సీరియల్ షూటింగ్స్లు,
చాలా సినిమా షూటింగ్స్లో కొన్ని వందల సీరియల్స్ అయితే ఇక్కడనే ఉంటాయి. మీకు ఏ గుడి సీన్ ఇప్పుడు మనం మామూలుగా టీవీలో చూస్తాం కదా గుడి సీన్, అది ఇక్కడనే ధర్మపురి క్షేత్రంలో మొత్తం. మనం మెట్లెక్కుతుంటే రైట్ సైడ్లో శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. లోపల షూటింగ్ అలవ్ లేదు, సో నేను బయట నుంచే దేవుని గుడి చూపిస్తున్నాను. ఈ వెంకటేశ్వరుడి యొక్క ఆలయం పక్కన మనకు పద్మావతి దేవి అమ్మవారు దర్శనమిస్తారు. తర్వాత ఆత్మలింగం గుడి. ఇది ఆత్మలింగం గుడి ఫ్రెండ్స్. మన అంజి సినిమాలో చూసారు కదా ఆత్మలింగం అని, ఆ ఆత్మలింగం లోపల ఉంటుంది. ఇగో ఇది పైనుంచి మన ధర్మపురి క్షేత్రం వ్యూ మొత్తం. ఇక్కడ చాలా సీరియల్స్ షూటింగ్ అయినాయి, చాలా మూవీస్ కూడా షూటింగ్ అయినాయి. చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్లేస్ మొత్తం, పీస్ఫుల్ ప్లేస్. ఇది గోవిందరాజుల స్వామి వారి ఆలయం. ఇందులో మనకు స్వామి తమ 2 భార్యలతో మనకు దర్శనమిస్తారు. ఇది ఇక్కడ కడుతున్నారు ఫ్రెండ్స్, ఎవరన్నా వస్తే స్టే చేయడానికి సత్రం లాంటిది. ఇక పక్కన మనకి ఇది గుడి. శివ బాలయోగి మహారాజ్ ఆలయం. ఇది ఒక ధ్యాన మందిరం. ఇందులో భక్తులు ధ్యానం చేసుకుంటారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్, సైలెన్స్తో ఉంటుంది మొత్తం. ఈ ధ్యాన మందిరానికి లెఫ్ట్ సైడ్ శివలింగం ఉంటుంది. తర్వాత శ్రీ నాంపల్లి బాబా. లోపలికి ఫోన్ అలవ్ లేదు. భక్తులకు సపరేట్గా సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి ఇదొక స్పేస్ ఉంటుంది. తర్వాత శ్రీ సాయి సన్నిధి. ఇందులో సాయిబాబా దర్శనమిస్తారు. ఇది నాంపల్లి బాబా స్వామి ఆలయం ముందు ఉంటుంది. సాయిబాబా ఆలయం లెఫ్ట్ సైడ్ మనకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దర్శనమిస్తారు. అలాగే రైట్ సైడ్ మనకు సాయిబాబా విగ్రహం ఒకటి ఉంటుంది కొండపైన. ఇప్పుడు మన బాస్ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో గోడలకు రామాయణ మొత్తం చిత్రీకరించబడినది. ఇప్పుడు మనకు మహాతపస్వి శ్రీరామ విశ్వంబర దాసు గారి దర్శనమిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మపురి క్షేత్రంలో ఉన్నాం. ఈ ధర్మపురి క్షేత్రం యొక్క ఫౌండర్ శ్రీ సత్యవాణి అమ్మగారు ఇక్కడ ఉన్నారు. మనం ఆమెను కలిసి క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీ ధర్మపురి క్షేత్రం మియాపూర్లో దీప్తి శ్రీనగర్ సమీపంలో ఒక కొండ మీద దూరం నుంచే మీకు కనపడుతూ ఉంటుంది. ఇది ఒక సుందరమైనటువంటి ఒక ఉద్యానవనంలా అందరికీ ఒక ప్రశాంతతనిచ్చేటటువంటి ఒక దివ్య క్షేత్రం. సకల దేవతలు కొలువై ఉంటారు ఇక్కడ. ముఖ్యంగా ఎప్పటి నుండో మనకు తెలియని కాలం నుండి ఒక చెట్టు కింద అమ్మవారు స్వయంభూగా వెలసింది. ఆమెను పెద్దమ్మగా పిలుచుకుంటారు. ఆ తల్లి విజయ దుర్గాదేవిగా కొలువు తీరి
37 సంవత్సరాల నుండి ఇక్కడ అందరినీ కూడా సేద తీరుస్తూ, అందరికీ ప్రశాంతతనిస్తూ, కోరిన వరాలిస్తూ, అందరికీ కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి దివ్యక్షేత్రం. ఒక దొంగ తాను ఎత్తుకుపోయినటువంటి సొమ్ముని తిరిగి అమ్మవారికి సమర్పించి క్షమాపణ కోరినందువల్ల ఒక మనిషిని అధర్మం వైపు నుంచి ధర్మం వైపుకు మళ్లించింది. కాబట్టి ఇది శ్రీ ధర్మపురి క్షేత్రం అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ దేవతలతో పాటు అనేక మంది గురువులు కూడా ఇక్కడ విరాజిల్లుతున్నారు. వారందరూ కావాలనుకున్న సంకల్పం చేసుకుని యోగులు, గురువులు, అవధూతలు, సమర్థ గురువులు, జగద్గురువులు అందరూ ఒకచోట ఉండి ఎవరెవరి గురువుని వాళ్ళు ఆరాధించుకునేటట్టుగా, ఎవరికి ఇష్టమైనటువంటి దేవతను వారు ఆరాధించుకునేటట్టుగా ఇక్కడ చక్కటి అవకాశం కల్పించబడింది. ఈరోజు గురు పౌర్ణమి. వేదవ్యాస మహర్షి కూడా ఇక్కడ తన 4 శిష్యులతో పాటు కూడా కొలువు తీరడం అనేది ఈ క్షేత్రం యొక్క మరొక ప్రత్యేకత. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. టైమింగ్స్ వచ్చేసి 12:30 నుంచి 2 వరకు ప్రతిరోజు అన్నప్రసాదం అనేది జరుగుతుంటుంది. అక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎవరన్నా దాతలు ఉంటే అన్నప్రసాదానికి లేక ఏదన్నా బహుమానం ఇవ్వాలనుకున్నా సపరేట్ ఆఫీస్ ఉంటుంది లోపల, అక్కడ ఇవ్వచ్చు. చూడండి, చాలా బాగుంది గుడి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు మంచి వైబ్ ఇస్తుంది గుడి మొత్తం. మంచి ఒక దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా చెట్లు, ఎక్కడ చూసినా భక్తి, ఎక్కడ చూసినా జనాలు. ఎప్పుడు నిండి ఈ గుడి ఉంటుంది. రండి, దర్శించుకోండి. ఇంకా ముందు ఈ గుడి చాలా ఫేమస్ అవుతుంది. అప్పట్లో పన్నారండి. పిల్లలు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. వారు కూడా చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉండడంతో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని తోలుకొస్తే భక్తి చూపించినట్టు ఉంటుంది, దేవుళ్ళని చూపించినట్టు ఉంటుంది, అట్లనే ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఆ రకంగా మన పిల్లలలో సనాతన ధర్మం కూడా స్ట్రాంగ్గా నిలదొక్కుంటుంది. ప్రెజెంట్ మనం గోశాల దగ్గర ఉన్నాం. గోవుల దగ్గరకు వచ్చినాం. రండి, చూపిస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ధర్మపురి క్షేత్రం యొక్క అందాలు. మీరు కూడా రండి, మీ ఫ్యామిలీతో రండి, మీ ఫ్రెండ్స్తో రండి, మంచిగా విజిట్ చేయండి, భక్తిని పొందండి. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నరేష్ చారి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ మీకు ముందుకు తీసుకొస్తా. అట్లనే మన దగ్గర మల్టిపుల్ కంటెంట్ ఉంటుంది, అన్ని కంటెంట్స్ ఉంటాయి, ఒకటే కంటెంట్ అని కాదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు 4K సబ్స్క్రైబర్స్ దాటినాం. నెక్స్ట్ ఇంకా చూద్దాం. మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.